హలో ఫ్రెండ్స్, మన పోస్టల్ ఎగ్జామ్స్ లైబ్రరీ ఛానల్కు స్వాగతం. పోస్టల్ అసిస్టెంట్, పోస్ట్మెన్ మరియు ఎంటీఎస్ లాంటి డిపార్ట్మెంటల్ ఎగ్జామ్స్ రాస్తున్న ప్రతి ఒక్కరికి ఈ రోజు వీడియో చాలా ముఖ్యం. ఈ వీడియోలో మనం పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ అకౌంట్ లేదా ఎస్బీ అకౌంట్ కి సంబంధించిన అన్ని ముఖ్యమైన రూల్స్ గురించి తెలుసుకోబోతున్నాం. మినిమం బ్యాలెన్స్ నిబంధనల నుండి సైలెంట్ అకౌంట్ రూల్స్ వరకు. ఎగ్జామ్లో ఈ టాపిక్ నుండి ఒక్క మార్కు కూడా మిస్ అవ్వకూడదు అంటే ఈ వీడియోను ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. చివర్లో ఇచ్చిన టాప్ 10 ప్రశ్నలు కూడా ప్రాక్టీస్ చేయండి. ఈ వీడియో మీకు ఉపయోగపడితే తప్పకుండా ఒక లైక్ చేయండి. అలాగే ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్న మన పోస్టల్ మిత్రులందరికీ ఈ వీడియోను తప్పకుండా షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఎగ్జామ్ ప్రిపరేషన్ వీడియోల కోసం మన పోస్టల్ ఎగ్జామ్స్ లైబ్రరీ ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఎగ్జామ్స్ కి ఆల్ ద బెస్ట్. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా ఈ రోజు క్లాస్ లోకి వెళ్ళిపోదాం. 1. అకౌంట్ రేట్లు మరియు కనీస నిల్వ. ఈ పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ అకౌంట్ లేదా ఎస్బీ అకౌంట్ తెరవడానికి కనీసం 500 రూపాయలు అవసరం. దీనిపై ప్రతి సంవత్సరం 4% వడ్డీ ఇస్తారు. అకౌంట్లో ఎంత డబ్బైనా ఉంచుకోవచ్చు. దానికి ఎలాంటి గరిష్ట పరిమితి లేదా మాక్సిమం లిమిట్ లేదు. 2. అర్హతలు మరియు అకౌంట్ రకాలు. ఈ అకౌంట్ తెరవాలంటే తప్పనిసరిగా భారతదేశ పౌరుడై ఉండాలి. ఒక వ్యక్తి తన పేరు మీద కేవలం ఒక సింగిల్ అకౌంట్ మాత్రమే తెరవగలరు. గరిష్టంగా 3 వ్యక్తులు కలిసి జాయింట్ అకౌంట్ ఓపెన్ చేయవచ్చు. ఇందులో 2 రకాలు ఉంటాయి. జాయింట్ ఏ టైప్ అయితే అందరూ ఖాతాదారులు కలిసి ఆపరేట్ చేయాలి. అదే జాయింట్ బి టైప్ అయితే ఎవరైనా ఒకరు విడిగా ఆపరేట్ చేసుకోవచ్చు. 10 ఏళ్లు నిండిన మైనర్ పిల్లలు స్వయంగా అకౌంట్ ఆపరేట్ చేసుకోవచ్చు. అంతకంటే చిన్న పిల్లలకైతే వారి తరపున గార్డియన్ అకౌంట్ తెరవవచ్చు. మతిస్థిమితం లేని వారి కోసం తెరిచే అకౌంట్ను ఇప్పుడు ఆథరైజ్డ్ అకౌంట్ అని పిలుస్తున్నారు. సింగిల్ అకౌంట్ ను జాయింట్ అకౌంట్ గా మార్చడం కుదరదు. ఒకవేళ జాయింట్ అకౌంట్ లో ఎవరైనా చనిపోతే బ్రతికి ఉన్న వ్యక్తికి పూర్తి హక్కు వస్తుంది. కానీ వారికి అప్పటికే వేరే సింగిల్ అకౌంట్ ఉంటే ఈ జాయింట్ అకౌంట్ ను తప్పనిసరిగా మూసివేయాలి. మైనర్ కు 18 ఏళ్లు నిండిన తర్వాత అకౌంట్ కంటిన్యూ చేయడానికి కొత్త అకౌంట్ ఓపెనింగ్ ఫామ్ అంటే యుఎఫ్ మరియు కొత్త కేవైసీ డాక్యుమెంట్స్ ఇవ్వాలి. 3. డబ్బులు వేయడం మరియు తీయడం. డిపాజిట్లు మరియు విత్డ్రాలు ఎల్లప్పుడూ పైసల్లో కాకుండా అంటే హోల్ రూపీస్ లోనే చేయాలి. అకౌంట్ తెరిచిన తర్వాత ఎప్పుడైనా సరే కనీసం 10 రూపాయలు డిపాజిట్ చేయవచ్చు. అలాగే డబ్బులు తీయాలంటే కనీసం 50 రూపాయలు విత్డ్రా చేయాలి. అకౌంట్లో కనీసం 500 రూపాయలు ఉండేలా చూసుకోవాలి. బ్యాలెన్స్ 500 కంటే తగ్గేలా విత్డ్రా చేయడానికి అనుమతి లేదు. ఒకవేళ ఫైనాన్షియల్ ఇయర్ ముగిసే సమయానికి అకౌంట్లో 500 రూపాయలు లేకపోతే 50 రూపాయలు అకౌంట్ మెయింటెనెన్స్ ఫీ గా కట్ చేస్తారు. ఇలా ఫీజు కట్ చేసిన తర్వాత బ్యాలెన్స్ కనుక 0 అయితే ఆ అకౌంట్ ఆటోమేటిక్గా క్లోజ్ అవుతుంది. 4. నామినేషన్ నిబంధనలు. ఒక అకౌంట్కు గరిష్టంగా 4 నామినీలుగా పెట్టుకోవచ్చు. అకౌంట్ తెరిచే సమయంలో ఫామ్ 10 నింపి నామినేషన్ చేయాలి. ఇందులో నామినీల పేర్లు, ఒక్కొక్కరికి ఎంత శాతం వాటా ఇవ్వాలి మరియు వారు పూర్తి హక్కుదారుడిగా, బెనిఫిషరీ, డబ్బు తీసుకుంటారా లేక చట్టపరమైన వారసుల కోసం ట్రస్టీగా తీసుకుంటారా అనేది స్పష్టంగా తెలియజేయాలి. 5. వడ్డీ లెక్కింపు మరియు పన్ను మినహాయింపు. నెలలో 10వ తేదీ నుండి నెలాఖరు వరకు అకౌంట్లో ఉండే కనీస బ్యాలెన్స్ పై మాత్రమే వడ్డీ లెక్కిస్తారు. ఈ మధ్యలో ఏ రోజైనా బ్యాలెన్స్ 500 రూపాయల కంటే తగ్గితే ఆ నెలకు అసలు వడ్డీ రాదు. వడ్డీని ప్రతి ఫైనాన్షియల్ ఇయర్ చివరలో అకౌంట్లో జమ చేస్తారు. ఒకవేళ అకౌంట్ క్లోజ్ చేస్తే క్లోజ్ చేసిన నెల కంటే ముందు నెల వరకు వడ్డీ ఇస్తారు. ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ లోని సెక్షన్ 80 టీటీఏ ప్రకారం ఒక ఆర్థిక సంవత్సరంలో వచ్చే వడ్డీ 10,000 రూపాయల వరకు పన్ను మినహాయింపు ఉంటుంది. 6. సైలెంట్ అకౌంట్.
ఈ నిబంధన పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ అకౌంట్ రూల్స్ 2019 లోని RUL 8 కింద వస్తుంది. వరుసగా 3 ఆర్థిక సంవత్సరాల పాటు 3 ఫైనాన్షియల్ ఇయర్స్ అకౌంట్లో డబ్బులు వేయడం కానీ తీయడం కానీ చేయకపోతే ఆ అకౌంట్ సైలెంట్ అయిపోతుంది. దీనిని మళ్లీ యాక్టివేట్ చేసుకోవడానికి ఎటువంటి ఫీజు ఉండదు. మీ పోస్ట్ ఆఫీస్కు వెళ్లి పాస్బుక్ మరియు అప్డేట్ చేసిన KYC డాక్యుమెంట్స్ ఇస్తే సరిపోతుంది. 7. అదనపు సదుపాయాలు. మీ సంబంధిత పోస్ట్ ఆఫీస్లో దరఖాస్తు చేసుకోవడం ద్వారా మీరు చెక్ బుక్, ATM కార్డ్ మరియు NEFT, RTGS లాంటి ఆన్లైన్ బ్యాంకింగ్ సదుపాయాలు పొందవచ్చు. అంతేకాకుండా ఈ అకౌంట్ను అటల్ పెన్షన్ యోజన, APY, ప్రధాన్ మంత్రి సురక్ష బీమా యోజన, PMSBY, ప్రధాన్ మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన, PMJJBY లాంటి ప్రభుత్వ స్కీమ్లకు లింక్ చేసుకోవచ్చు. ఈ KYC ద్వారా అకౌంట్ తెరవడం, ఆన్లైన్ ఇంట్రెస్ట్ సర్టిఫికేట్ తీసుకోవడం లాంటివి కూడా చేయవచ్చు. ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఫర్ ప్రాక్టీస్. ఈ ప్రాక్టీస్ ప్రశ్నల కరెక్ట్ ఆన్సర్స్ అన్నీ మన వీడియో డిస్క్రిప్షన్ లో ఉంటాయి. తప్పకుండా చెక్ చేయండి. 1. ఫైనాన్షియల్ ఇయర్ ముగిసే సమయానికి కనీస బ్యాలెన్స్ ₹500 నిర్వహించకపోతే అకౌంట్ మెయింటెనెన్స్ ఫీ గా ఎంత మొత్తం కట్ చేయబడుతుంది? 2. ఒక నిర్దిష్ట నెలకు వడ్డీ పొందాలంటే ఏ తేదీల మధ్య బ్యాలెన్స్ ₹500 కంటే తగ్గకూడదు? 3. ఎన్ని వరుస ఫైనాన్షియల్ ఇయర్స్ పాటు ఎలాంటి డిపాజిట్స్ లేదా విత్డ్రాల్స్ జరగకపోతే పోస్ట్ ఆఫీస్ SB అకౌంట్ ను సైలెంట్ అకౌంట్ గా పరిగణిస్తారు? 4. ఒక పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ అకౌంట్ లో ఖాతాదారుడు గరిష్టంగా ఎంతమంది వ్యక్తులను నామినీ లుగా చేర్చుకోవచ్చు? 5. ఒక సింగిల్ అకౌంట్ ను జాయింట్ అకౌంట్ గా లేదా జాయింట్ అకౌంట్ ను సింగిల్ అకౌంట్ గా మార్చడం సాధ్యమవుతుందా? 6. జాయింట్ అకౌంట్ హోల్డర్ చనిపోయినప్పుడు బ్రతికి ఉన్న వ్యక్తికి అప్పటికే వారి పేరు మీద సింగిల్ అకౌంట్ ఉంటే అప్పుడు ఏమి చేయాలి? 7. ఏ వయస్సు వచ్చిన మైనర్ స్వయంగా పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ అకౌంట్ తెరిచి ఆపరేట్ చేయవచ్చు? 8. ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ లోని సెక్షన్ 80 TTA కింద ఒక ఫైనాన్షియల్ ఇయర్ లో సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్స్ ద్వారా పొందిన ఎంత వడ్డీ మొత్తం వరకు ఆదాయపు పన్ను నుండి మినహాయింపు ఉంటుంది? 9. అకౌంట్ తెరిచిన తర్వాత తదుపరి డిపాజిట్ చేయడానికి అవసరమైన కనీస మొత్తం మరియు విత్డ్రాల్ చేయడానికి అవసరమైన కనీస మొత్తం ఎంత? 10. ఖాతా తెరిచే సమయంలో నామినేషన్ వివరాలను ప్రకటించడానికి ఏ ఫారం సమర్పించాలి? చూశారుగా ఫ్రెండ్స్, ఇవి పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ అకౌంట్ కి సంబంధించిన పూర్తి వివరాలు మరియు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అత్యంత ముఖ్యమైన ప్రశ్నలు. ఈ వీడియో మీకు ఉపయోగపడితే తప్పకుండా ఒక లైక్ చేయండి. అలాగే ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్న మన పోస్టల్ మిత్రులందరికీ ఈ వీడియోను తప్పకుండా షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఎగ్జామ్ ప్రిపరేషన్ వీడియోల కోసం మన పోస్టల్ ఎగ్జామ్స్ లైబ్రరీ ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఎగ్జామ్స్ కి ఆల్ ద బెస్ట్. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థాంక్యూ ఫర్ వాచింగ్.